మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారు. ప్రజలకి అది మంచిదా కాదా? తప్పకుండా మంచిదే. అన్నా క్యాంటీన్ వల్ల సాదాసీదా జనం కానీ కూలీనాలు చేసుకునే వాళ్ళు కానీ దానివల్ల చాలా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు 100కి 200కి 300కి 500 పని చేసుకునే వాళ్ళకి చాలా ప్లస్ అవుతారు. వాళ్ళు మధ్యాహ్నం పూట ఇంటికి క్యారీ తెచ్చుకోలేరు. ఈరోజు సాదాగా ఎక్కడ తినాలన్నా కూడా 50 నుంచి 100 రూపాయలు అవుతా ఉంది. ఆ 100 రూపాయలు పెట్టలేని వాళ్ళు 5 రూపాయలు భోజనం వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు, చాలా హర్షిస్తున్నారు. మాకందరికి చాలా సంతోషంగా ఉంది ఆ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల. దీనివల్ల ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వచ్చిందని అందరూ పది చెప్తున్నారు. విజయవాడలో భారీ వరదలు వచ్చాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడినారు. దాని పనితీరు ఎలా? చంద్రబాబు నాయుడు పనితీరు, ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అదే ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి సీఎం అయితే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఆయన పనితీరు ఉంది. వారం 10 రోజుల్లో నడుములోతు నీళ్ళల్లో ఆయన తిరిగిన చూస్తే ఒక యువకులుగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్రం మీద ఆయనకున్న కమిట్మెంట్ ఏంది, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అనేది ఆయన అక్షరాలా చూపించాడు. ఏంది నైట్ 1:30కి 2 గంటలకు కూడా ఆయన చర్చలు కానీ దాని మీద రివ్యూలు కానీ అవి కానీ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఆయన ఆ వయసులో 74-75 ఏళ్ళ వయసులో ఆ విధంగా వర్క్ చేయడం అనేది మిగతా అందరికీ ఒక స్ఫూర్తి నిలిచింది. ఇలా ఆ స్ఫూర్తితోనే అనేక రకాలుగా వరద బాధిత డొనేషన్లు కానీ రకరకాల రూపంలో రావడం కూడా జరుగుతాం. దీనివల్ల ఆయన మళ్ళీ ఒక విజన నాయకుడు అని నిరూపించుకున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మొదట రావడమే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నట్టుగానే పోలవరం సోమవారం అనే ఒక విధంగా ముందుకెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన కాపర్ డ్యామ్ అయితేనేమి, రాక్ఫిల్ డ్యామ్ అయితే అన్నీ కానీ దానికి ఎలా చేయాలి, దానివల్ల ఎంత నష్టం అయింది, 400 కోట్లతో కట్టిన డ్యాము రాక్ఫిల్ డ్యామ్ కానీ అది ఎంత డ్యామేజ్ అయింది అనేది, ఎగువ కాపర్ డ్యామ్ దానివల్ల అది ఎంత నష్టం జరిగింది అనేది దాన్ని రివ్యూ చేసి 400 నుంచి 800 కోట్లకి వెళ్ళిపోయిందని అంచనాలు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా పోలవరం మనకు ఆంధ్రాకి జీవం నాడే అవుతుంది అనేది నాకున్న అభిప్రాయం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగస్తులకి 31వ తేదీ 1వ తేదీ జీతాలు వస్తున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అంతకుముందుగా ఏ రోజు జీతం పడుతుందో తెలియకుండా వాళ్ళ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఇలాంటివన్నీ కట్టుకోలేని పరిస్థితి, అన్ని చెక్ బౌన్స్లు అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ సమస్యలు లేకుండా అందరికీ మంచి జరుగుతుంది. 1వ తారీఖు 2వ తారీఖులోనే జీతాలు పడుతూ ఉన్నాయి. పెన్షనర్స్ కూడా స్టార్టింగ్లో పడడం అనేది అందరూ హర్షించదగే విషయం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారు. అది ప్రజలకి మంచిదా కాదా? సార్ మన వాళ్ళు పసి వాళ్ళకి మంచిది, అవునా? ఉండే వాళ్ళకి బాగా చేసే పని బాగా పని ఇది. వాడికి అన్ని బాబులు మరి దండి పెడతారు. నేను కూడా ఉండేవాళ్ళు బాగా తిన్నా, అన్నం బాగా ఉంది. ఎడే ఉంటే పసి వాళ్ళు వాడికి కోడి నమస్కారం పెట్టారు. మేము ఏమి బాగా ఉన్నాం, వాడికి నంది పెట్టాం సార్. నిన్న కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళా రీఓపెన్ చేశారు. ప్రజలకి మంచిదా కాదా? చాలా మంచిదన్న, పేదలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పేదలు ఈ మధ్య భోజనానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఆలోచన. విజయవాడలో వరదలు వచ్చాయి మధ్య. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది విజయవాడలో? చాలా అద్భుతంగా చేశారు. నిజంగా వరదలు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ కానీ, అక్కడ తిరగడం కానీ, లోకల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి చూసుకోవడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ, మళ్ళీ ఏ ఇల్లు అయితే వరద నీటిలో మునిగిపోయాయో వాటిని ప్రభుత్వమే క్లీన్ చేయించడము, మునిగిపోయిన ఇంటికి ఎక్స్గ్రేషియా ఇవ్వడము, 10,000 or 50,000 సంథింగ్ చెప్తున్నారు. ఎక్స్గ్రేషియా ఇవ్వడం చాలా మంచి ఆలోచన, చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం వచ్చినాక బాగుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారన్న, దాని మీద మీ అన్నా క్యాంటీన్ పెట్టింది చాలా మంచిది. అన్నా క్యాంటీన్ వల్ల విలేజ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ మేస్త్రి తాపీ పనికి వచ్చేవాళ్ళు కానీ, కూలి పనులకు వచ్చేవాళ్ళు కానీ అందరూ అన్నా క్యాంటీన్ ఉంది, మనకింట్లో సమస్య లేదు, అన్నా క్యాంటీన్లో తినచ్చు అనేసి నిద్రలేసి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఎక్కడొచ్చి పని చేసుకొని టయానికి వెళ్ళి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం తిని సంతోషపడుతున్నారు. విజయవాడలో భారీ వరదలు వచ్చాయి కదా ఈ మధ్య. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనితీరు సూపర్గా ఉంది. ఎవరు చేయని సీఎం ఏ విధంగా చేసినాడో ఆ విధంగా చేస్తున్నాడు. ఎంత రైతులు అంటే అంత రైతుల్లో వెళ్ళి
ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని చూస్తున్నాడు కాబట్టి చాలా మంచి పనులు చేస్తాడు. ఉద్యోగస్తులకి 31వ తేదీ ఎంత శాలరీస్ కడతారు కదా, దాని మీద మీ అభిప్రాయం? 31వ తేదీ పింఛనీళ్ళకి కార్యకర్తల ద్వారా పింఛన్లు పంచడం కానీ 5వ గంటకే వెళ్ళి ఇవ్వమనడం కానీ పింఛన్లు తీసుకునే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సంతోషపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారు. అది మంచిదా కాదా, మీ అభిప్రాయం ఏంటి? మంచిది, పేద ప్రజలకు మంచిది, కూలీ నాలి చేసుకునే వాళ్ళకి చాలా మంచిది. ఇంకా తెల్లారులే సాయంత్రం దాకా 500 సంపాదిస్తాడు. వాడి ఇంటికి తీసుకోపోవాలంటే ఏం తీసుకోవడం. ఇదంటే ఒక 2 పూట్ల భోజనం చేసుకొని 400 రూపాయలు 80 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 400 భార్య బిడ్డలు పెడతారు. చాలా మంచిది. విజయవాడలో వరదలు వచ్చాయండి, మధ్య ప్రజలు చాలా ఇబ్బంది పడినారు. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? ఆయన వయసుకి తగ్గట్టుగా ఈ వయసులో పోయి బురదలో దిగి చేయడం అంటే పర్వాలేదు, బాగానే ఉంది. కొంతమంది చెప్తున్నారు ఆయన సరిగ్గా చేయట్లేదు అనేసి, కానీ చూసావా ఆయన వయసుకి ఇంత మాత్రం చేస్తున్నాడు అంటే గొప్పే. ఆయన 72 ఏళ్ళ వయసుకి ఈ బురదలో దిగి చేయడం అంటే గొప్పే. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెనింగ్ చేశారన్న, అది మంచిదా కాదా, మీ ఒపీనియన్ చెప్పండి. మంచిదేనా, బ్రహ్మాండంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే పేద ప్రజలు చాలా మంది 5 రూపాయల భోజనం అంటే ఈ రోజుల్లో 150 రూపాయలు తింటే భోజనం రావట్లేదు. 5 రూపాయలకే భోజనం వస్తున్నాడంటే చాలా గొప్ప విషయం ఇది. ప్రతి ఒక్క పేదవాడు కడుపు నింపుకుంటున్నారు. విజయవాడలో ఈ మధ్య భారీ వర్షాలు వచ్చాయి, ప్రజలు చాలా ఇబ్బంది. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండం చేశారన్న. వాళ్ళకి ఫుడ్ కానీ రైస్ కానీ అన్ని చాలా విధాలుగా ఆదుకున్నారు అన్న. అక్కడ ఉండే ఆడవాళ్ళు లేడీస్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గురించి. మేము రోజు టీవీలో చూస్తూ ఉంటాము, బ్రహ్మాండంగా చేస్తున్నారన్న. ఈ గవర్నమెంట్ లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారు, అవదనుకుంటున్నారు? ఖచ్చితంగా అవుతుందన్న. టీడీపీ హయాంలో ఖచ్చితంగా చేస్తారు. ఇంతకు ముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళా చేస్తుంటే పూర్తి చేస్తుంటారు. అమరావతి కానీ పోలవరం కానీ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయి ఉంటుంది. చాలా మంది ఉద్యోగాలు అవి ఇవి చాలా మంది ఉద్యోగ అవకాశాలు పొందుంటారు. గవర్నమెంట్ లో తిరుమలలో ఫుడ్ కానీ ప్రసాదం కానీ చాలా సదుపాయాలు కానీ వెనకబడిపోయింది మొత్తం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. లడ్డు కానీ భోజనం కానీ సూపర్గా ఉంది. ఆ ప్రతి ఒక్కరు వచ్చే జనాల్ని తమిళనాడులో వచ్చి చాలా మంది తిప్పుకుంటా పోయినారు. స్టూడెంట్స్ యువత డ్రగ్స్ కి గంజాయికి అలవాటు, దాన్ని ఎలా అరికట్టారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాడు. ఖచ్చితంగా ఎన్ని లేకుండా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇది వాస్తవం, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా 5 ఏళ్లలో అన్ని ఏమేమి ఉన్నాయి పెండింగ్ అన్ని పూర్తి చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారన్న, అది మంచిదా కాదని మీ ఒపీనియన్? మామూలుగా జనాలు ఈ సమాజంలో జనాలు గత 5 ఏళ్ళ ప్రభుత్వం చూసి జనాలు ఎవరైనా సరే ఏ సెంటర్కి పోయినా ఆ టయానికి కనీసం భోజనం తినే పరిస్థితులు లేకుండా ఎన్నో బాధలు పడి భోజనాలు తిండికి లేని మనుషులు కూడా చాలా మంది సమాజం ఉన్నారు. అన్నా క్యాంటీన్ అనేది తక్కువ డబ్బుతో మంచి వసతైన భోజనం ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ హర్షణీయం. దాంట్లో ఎవరు తప్పుకోవడానికి లేదు. ఈవెన్ ఏ పార్టీ వాడైనా సరే కూడా ప్రజలకు అన్నం పెడతా ఉంటే సంతోషించాలి తప్ప దానికి ఒక్కరి భాషను చెప్పకూడదు. అందరూ హర్షించాల్సిన విషయం ఇది. మేమైతే ఆంధ్రప్రదేశ్ వాసులుగా చాలా చాలా ఆనందంగా ఉన్న విషయంలో అన్నా క్యాంటీన్ విషయంలో చాలా ఆనందంగా. విజయవాడలో భారీ వర్షాలు వచ్చాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడినారు. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? గతంలో హుదూ తుఫాన్ వచ్చింది కదా, ఐడియా ఉంది కదా, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికంటే 100 రెట్లు చొరవ చూపించి అక్కడే కూర్చొని ఫ్లడ్స్లో నడువులో నీళ్ళలో తిరిగి అంత మహానాయకుడు ఆ ఫ్లడ్స్ను అధిగమించినట్టుగా యంత్రాంగాన్ని అంత అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ నీళ్లు బయట పోవడం కల అన్ని రకాల సేవలు అందించి ఆరోగ్యం, ఫుడ్ ప్రతి ఒక్క విషయంలో ఆయన చూపించిన చొరవ అభినందనీయం. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అదేవిధంగా ఫ్లడ్స్ తగ్గిన తర్వాత క్లీనింగ్ విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వాళ్ళకి భోజనాల విషయంలో కానీ దగ్గరుండి చేసి అటువంటి నాయకుడిని ఈ రాష్ట్రానికి అవసరం అంతే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టు అవుతుందా? తప్పకుండా అవుతుందండి, తప్పకుండా. ఎందుకు కాదండి? ఏపీ అంటేనే అమరావతి పోలవరమే. దాన్ని
ప్రతి ఒక్క మా గుండెల్లోకి దించిన బాగా ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏపీ అంటే అమరావతి పోలవరం చెప్పిన వ్యక్తి. రెండు డెవలప్ అవుతాయి, అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం కంప్లీట్ చేస్తారు. ఎక్కువ టైం కూడా తీసుకొని నా ఉద్దేశం 2 ఏళ్ళలో కంప్లీట్ చేసి జాతికి అంకితం అవుతుంది. అది దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదు? చాలా మంచిది కదా. మా తాత సూత్రులు ఉన్నాయండి. మా తాత పేరు ఉంటుంది, లేకపోతే మా నాయన పేరు ఉంటుంది. పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ రాజముద్ర ఉంటుంది. అతను ఊరండి, అతను ఫోటోలు వేసుకొని మనమేమన్నా అతను పుట్టామా లేదా ఆయన చేస్తుంటే ఆయన పిల్లకాయల ఆయన వారసుల అతను ఫోటో పెట్టడం చాలా దౌర్భాగ్యం ఉంది, రాష్ట్రానికి దౌర్భాగ్యం. జనాలు కూడా అన్ని చూసి అంటే మంచి తీర్పిచ్చారు. మంచి పరిపాలన చంద్రబాబు అందిస్తాడు ధీమాతో మంచి తీర్పిచ్చారు. పాస్ పుస్తకాల మీద ఫోటోలు తొలగించి తిరిగి రాజముద్ర వేసి ఆయన ఆల్రెడీ పెద్ద ఆయన మాట నిలబెట్టుకున్నారు, దక్కించుకున్నారు. కొండ మీద అన్న భూములను పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో సదుపాయాలు కానీ అన్నప్రసాదాలు కానీ అప్పటికి ఎలా ఉంటాయి? ఈవోనే జేఈఓలే ఎరకు మన బోర్డు కూడా ఎక్కిపోయినా కూడా సరే అధికారులే చొరవ తీసుకొని ఈ రోజు ఎట్ట చేస్తున్నారు చూడండి ఒకసారి. ఎక్కడికక్కడ శుభ్రతల విషయంలో కానీ ఎక్కడ కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా అయ్యో మాకు వస్తే బాగలేదన్న మాట ఎవరికి ఏ మీడియాలో కానీ రాలేదు. అపోజిషన్ మీడియాలో కూడా ఎవరికి రాలేదు. మీరు కానీ చూసుకోవచ్చు. మాకంటే మీకే బాగా తెలుసు, ప్రతి వ్యక్తిని టచ్ చేసి ఉంటారు మీరు. కొండ మీద బాగుంది, రాష్ట్రం బాగుంది, సుభిక్షంగా ఉంటుంది. 5 ఏళ్ళు రాష్ట్ర స్థితిగతులన్నీ మార్చి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారనేసి గట్టి విశ్వాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా బాగా వస్తాయి, బాగా సహకారం ఉంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గోయింగ్. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఉపయోగం ఏంటంటే కనుక ఆటో వాళ్ళకి కానీ తర్వాత రోజువారీ కూలీలు చేసుకునే వారికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట వీళ్ళు రోజు 400కు 500కు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దినసరి కూలీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండాలి. నిత్యము వాళ్ళు ఎక్కడెక్కడ ఈ హోటళ్ళల్లో తినాలంటే కనుక సరిపోయినటువంటి చాలినటువంటి కూలీ పనులకు ఒకరోజు ఉంటే ఒకరోజు పని ఉండదు. అడుక్కునే తినే వాళ్ళు కూడా బెగ్గర్స్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండాలి. అందరూ కూడా 3 పూటల ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ చాలామంది అందరూ కూడా బాగుండదని వింటున్నారు. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ఈ గవర్నమెంట్లో రావడం చాలా మంచి విషయం. విజయవాడలో ఈ మధ్య భారీ వరదలు వచ్చాయి కదా, చంద్రబాబు నాయుడు పని ఎలా? చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఆ వయసులో కూడా 74-73 సంవత్సరాల వయసులో కూడా అతను స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆలోచన చేస్తే కనుక ఈ ప్రభుత్వం ఏంటంటే కనుక క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి వెళ్ళి ఆ సాధక బాధలు ఏంది, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, తర్వాత గత ప్రభుత్వంలో ఆక్రమించినటువంటి ఈ చెరువులు గట్లు కానీ తర్వాత చెరువులు కానీ ఇవన్నీ కూడా చాలామంది ఆక్యుపేషన్ జరిగాయి. దానివల్లనే ఈ వరదలు రావడానికి కూడా కారణాలు అయ్యాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి వెళ్ళి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు పెన్షన్ 1వ తారీఖు 31వ తారీఖు ఇస్తున్నారు. దీని మీద మీకు ఈరోజు జీతాలు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ ఉద్యోగస్తులకు కానీ అటు ప్రజలకు కానీ ఒక భరోసా లాంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే తప్పకుండా చేసేటువంటి కార్యక్రమాలు నిర్మాణాత్మకమైనటువంటి పనులు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకు కావచ్చు అటు ఉద్యోగస్తులకు కావచ్చు ఒక భరోసా లాంటి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా ఇది 1వ తారీఖు ఇస్తున్నారు 2వ తారీఖు ఇస్తున్నారు కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు కావచ్చు అటు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే కనుక నిర్మాణాత్మకమైన పనులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చాలా సంతోషపడాల్సిన విషయం. మనకు సంక్షేమ పథకాల కోసం ఆశపడకుండా నిర్మాణాత్మకమైన పనులు జరుగుతున్నాయని ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మంచిదే కదా? ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే కనుక గ్రామీణ ప్రాంతాలలో సరిహద్దులు అనేటివి చెరిపేసి ఎవరికి పడితే అది ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్స్ పెట్టి ఎవరికి పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత సామాన్యమైనటువంటి రైతుకు విషయం తెలియకుండా పోవడం. అంటే తన సరిహద్దు ప్రాంతంలో భూమి ఎక్కడ ఉంది ఏమి అనేటువంటి గట్లను చెరిపేసి వీళ్ళు రీసర్వే పెట్టి దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ఈ స్టాంప్ కూడా అంత సెక్యూరిటీ లేనటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఇలాంటివన్నీ కూడా చేసి ఎవరు పడితే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు భూబకాసురుడు అనేవాడు ఉన్నాడు అనడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులేవు. ఒక మధ్యతరగతి కూడా టౌన్కి వచ్చినాడంటే టౌన్లో 150 రూపాయలు పెట్టించిన కన్నా 5 రూపాయలు పెట్టి భోజనం చేసుకొని సంతోషంగా పోతా ఉన్నారు. విజయవాడలో వరదలు వచ్చాయి కదా, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆ వయసులో కూడా ఆ విధంగా కష్టపడి ఆ విధంగా ప్రజల మధ్యకు పోయి ఎవరు పోలైన దగ్గరికి ఆయనే పోయి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడంటే దాన్ని గొప్ప విషయమే, చెప్పుకోదగిన విషయము.
అదేమి అందరూ సంతోషించాల్సిన విషయం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన నుండి ఐదు రూపాయలు, కేవలం 5 రూపాయలకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం కానీ ఎంతో మందికి అనుకూలంగా ఉంది. చూడండి, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అంతంత డబ్బులు పెట్టి 50 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళు రోజు ఇదే అంత లేదు, 50 రూపాయలు, 60 రూపాయలు, కానీ వాళ్ళు 5 రూపాయలు పెట్టి 3 పూట్ల భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు. అంటే కొత్త ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తున్నాయి. అలాగే మీరు చూసినట్టు కొత్త గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ విజయవాడ వర్షాలు ఎంత భారీగా అయ్యాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన స్వయంగా వెళ్ళి ప్రజలకు అంతా అన్నదానం కానీ, ఫుడ్ కానీ అందరికీ ఇచ్చి ఆయనే అక్కడ వెళ్ళి అందరి చూసుకొని ఏం నడుస్తుంది, ఏం నడవట్లేదు అంతా చూసుకొని బాగోగులు చూసుకుంటున్నారు. ఎందుకంటే 5 రూపాయల భోజనం కానీ, 5 రూపాయల టిఫిన్ కానీ ఎవరికి పెట్టరు ఈ కాలంలో. మీరు చూస్తుంటే ఒక ఇడ్లీ 10 రూపాయలు, 15 రూపాయలు. నార్మల్ గా చిన్న చిన్న వ్యాపారాలు రోజుకి 100 రూపాయలు వస్తే వాళ్ళకి ఎక్కువ. కానీ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏముందంటే చాలా మంచి చేస్తుంది. మేము బేసికలీ బెంగళూరు నుండి, మాకు తెలుగు వచ్చు. మేము చూస్తూ ఉంటాం కదా ప్రభుత్వం ఎలాగి కంపారిజన్ కాదు, ఎవరు చేసే పని వాళ్ళు బట్టి ఉంటది. అంటే డబ్బులు ఎక్కువ కాదు, మనస్తత్వం ఉండాలండి. అంటే గవర్నమెంట్ చాలా మంచి అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధిగా ముందుకెళ్తుంది. సో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మన రాష్ట్రంలో అన్న కంట్రీ వల్ల చాలా లాభం మాట. పేదవాడి కాడి నుంచి, ఆటోవాడి కాడి నుంచి ప్రతి ఒక్కరికి అన్నం లేని సమయంలో అన్నదాతగా వచ్చాడు ఎవరు, మన బాబు గారు వచ్చి లేని వారికి కడుపు నింపేవాడు, అపర భగీరథులాగా ఉంటాడు. అలాంటి వాడు చాలా గ్రేట్, చాలా ఆనందం అన్నమాట విషయంలో. వెరీ 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 గ్రేట్ విషయం. విజయవాడలో భక్తులు వచ్చి చాలా మంది, చాలా ప్రజలు ఇబ్బంది పడినారట. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇంతకుముందు గడుచుడు విశాఖపట్నంలో పుద్దు తుఫాను, అప్పటికంటే ఇప్పుడు డబుల్గా కష్టపడ్డాడు బాబు గారు. అప్పుడు వేరు, ఇప్పుడు ఈ సమయంలో ఆపత్కాలంలో అది కూడా దేవుడు మాట. అలాంటి దేవుడు ఎక్కడి నుంచి రాడు, మనుషుల రూపంలో వస్తాడు దేవుడు అనేవాడు. ఆ రూపంలో వచ్చేవాడు మన బాబు గారు, నిజమైన దేవుడు మన బాబు గారు. ఎందుకంటే ఉన్నత మనం చెప్పుకోవాలి. ఈ యొక్క తుఫాను బాధితుల్లో వాళ్ళ సహాయం కానీ, ఆహారం కానీ, నీళ్లు కానీ అన్ని వేళ ముందుండి రాత్రింబాగా వాళ్ళు అక్కడనే ఉండి కష్టపడి హ్యాట్సాప్. అట్లే రామానాయుడు కూడా మన మంత్రి గారు ఆ యొక్క బొడమేరు బ్రిడ్జి గారు అక్కడ ఉండి, లేనట్టు అక్కడ ఉండి పనిచేశారు. ఆయనకు హ్యాట్సాప్, ఇద్దరికి హ్యాట్సాప్. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా హ్యాట్సాప్. ఇంకోకుండా ఆయన కూడా పెద్ద అమౌంట్ ఇచ్చాడు. ఇంకా ప్రతి ఒక్క అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగస్తులకి, పెద్దోళ్ళకి పింఛను 31వ తేదీ ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అన్న, ఇంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు 14లో అన్న 70 రూపాయల నుంచి హిందీ 2 రూపాయలు చేశాడు బాబు గారు. 70 రూపాయలు ఉంది. మన వయసు వచ్చి 200 చేశాడు. 200 నుంచి ఏకదాటిగా 1000 చేశాడు. 1000 2 చేశాడు. 2 నుంచి ఇప్పుడు 4 చేశాడు అనమాట. చాలా గ్రేట్ అన్నమాట బాబు గారు. ఇకపోతే జగన్ హయాంలో వచ్చి 1 మంత్లో మిస్ అయితే ఇంకో మంత్ ఎవరన్నమాట, అది గిట్టు కాదు. ఈ మంత్ మిస్ అయినా నెక్స్ట్ మంత్లో ఇస్తారు, 2 కల్పిస్తారన్నమాట. అది గ్రేట్. ప్లస్ 4000 పడితే ఇంట్లో తండ్రి కొడుకులకు ఏదో గొడవ వచ్చింది. ముందు చాలా ఉండే గొడవలు. ఈ సమయంలో ఈ యొక్క 4000 అనేది చాలా సహాయం అన్నమాట. వాళ్ళకి గొప్ప సహాయం చేస్తాడు. దానికి హ్యాట్సాప్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ 70% అయిపోయింది, బ్రేక్ అయింది. ఇప్పుడు సమస్య కాదు, అయిపోతుంది. నో డౌట్ కంప్లీట్ అయిపోతుంది.